ఏపీకు ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. ఆయన ఎవరో కాదు, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఏపీ రాజధాని అమరావతి వెళ్లిన విహెచ్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనూ భేటీ అయ్యారు. ఈ తరం నేతలంతా విహెచ్ గా, ఆత్మీయులంతా హన్మన్నగా పిలుచుకునే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారు. ఆయన ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం వేళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఉదయం వేళ చంద్రబాబును కలిసిన విహెచ్ చంద్రబాబుతో కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోను చూసినంతనే ఏదో మర్యాద పూర్వక భేటీనే అని అంతా అనుకున్నారు. ఏదో వ్యక్తిగత పనో లేదంటే ఆన్ ద వే జర్నీలో భాగంగానో అమరావతిలో ఆగిన విహెచ్ పనిలో పనిగా చంద్రబాబును పలకరించి వెళ్దాం అన్నట్లుగా సాగి ఉంటారన్న వాదనలు వినిపించాయి. అయితే కొందరు మాత్రం బాబు విహెచ్ ల భేటీ వెనక ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటూ విశ్లేషణలు ప్రారంభించారు. రకరకాల కోణంలోనూ కథనాలు అల్లేశారు. మంగళగిరిలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన విహెచ్ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హనుమన్న చేతిలో ఏవో కొన్ని పత్రాలు కనిపించాయి. ఆ పత్రాలను పవన్ చేతిలో పెట్టిన విహెచ్ ఆయన పక్కనే మంచంపై కూర్చొని విహెచ్ దాని గురించి వివరించారు. ఆ సంగతి ఏమిటన్న విషయంలోకి వెళ్తే ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దివంగత కాంగ్రెస్ నేత దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని, ఆయన పేరిట ఓ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని అందులో పవన్ ను విహెచ్ కోరారు. సామాజిక పింఛన్లతో పాటు కార్మికులు పలు సౌకర్యాల అందజేతకు బీజం వేసిన దామోదరం సేవలను మర్చిపోరాదని ఈ సందర్భంగా విహెచ్ గుర్తు చేశారట. అది విహెచ్ అమరావతి వెళ్లడం, బాబు పవన్ ను కలవడం వెనకున్న అసలు మ్యాటర్.